వర్షం రాగానే ఈ ముక్కు దిబ్బడ మొదలవుతుందనమాట. ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, తుమ్ములు రావటం జరుగుతూ ఉంటాయి. మరి కళ్ళ వెంట కళ్ళు ఎర్రబడటం, కళ్ళు వెంట నీళ్లు కారటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ వర్షాకాలంలో ఇంకా ఇతరతర సమస్యలు ఏమన్నా వస్తాయంటే అవును, పచ్చకామెర్లు వస్తాయి. తర్వాత డెంగ్యూ వస్తుంది. తర్వాత ఈ వైరస్‌కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. ఎడతెరిపి లేని దగ్గు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. వర్షాల వలన ఏమవుతుందంటే చెప్పాను కదా, ఈ వైరస్ ఒకటి, బ్యాక్టీరియా ఒకటి, ఫంగస్ ఒకటి, అవి ఎక్కువగా విజృంభించి పెరుగుతాం. తర్వాత నీటిలో తేమ, గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అవుతుందంటే ఊపిరితిత్తులు వాటికి రియాక్ట్ అయ్యి ఎక్కువగా, అంటే అనవసరంగా ఎక్కువగా రియాక్ట్ అయ్యి అవి ఎక్కువగా పనిచేయడం వల్ల దగ్గు, ఎడతెరిపి లేని దగ్గు కూడా వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ వైరస్ల వల్ల ఇంత ఇబ్బంది ఉందా అంటే అవునండి, ఇది వర్షాకాలంలో చాలా ఇబ్బందులుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాలి, ఎవరైతే వ్యాయామం చేస్తుంటారో వారి ఊపిరితిత్తులు బాగా పనిచేస్తుంటాయి. ఎవరి ఊపిరితిత్తులు అయితే బాగా పనిచేస్తుంటాయో ఈ శ్వాసకోశ నాళానికి సంబంధించినటువంటి సమస్యలు చాలా తక్కువగా వస్తుంటాయి అన్నమాట. సరే, మరి డెంగ్యూకి ఈ వర్షాకాలానికి సంబంధం ఏంటంటే వర్షాకాలంలో ఏమవుతుంది, దోమలన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. పెరగటం వల్ల ఈ డెంగ్యూ సమస్య వస్తుంటుంది. ఇదొక్కటేనా అంటే గవద బిళ్ళలు రావటం, తర్వాత ఈ గవద బిళ్ళలు వచ్చినప్పుడు పొట్టలో నొప్పి రావటం, తర్వాత పురుష నాళం అక్కడ ఉండేటువంటి పురుష అవయవాలు కూడా వాయటం, తర్వాత అదే లేడీస్కి అయితే పొట్ట లోపల ఉండే ఓవరీస్ వాయటం, ఆ నొప్పులు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఏ సమస్య వచ్చినప్పుడు కూడా మీరు ఇంట్లో ఏదైనా సమస్య మీరు కనుక్కొని దానికి చికిత్స చేసుకోగలిగితే చేసుకోండి. కానీ మీ చేతులు దాటి ఈ సమస్యను మేము మా అంతటా మేము చికిత్స తీసుకోలేకపోతాం, తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవటం మాత్రం మర్చిపోకండి. తర్వాత సరే, మరి కండ్లక్కలకి వర్షాకాలానికి నేరేడుకాయలకి ఏదైనా సంబంధం ఉందా అంటే చిన్నప్పుడు నాకు స్కూల్కి వెళ్ళేటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో మా మాస్టర్, అరే మీరు ఒక హిందీ టీచర్ ఉండేవాళ్ళు, అరే నేరేడుకాయలు జోలికి వెళ్ళొద్దు, నేరేడుకాయలు తింటే మీకు కళ్ళకి వస్తాయని చెప్పారు. నాకు నిజంగా అదే అనుకునేవాళ్ళం, నేరేడుకాయలు తింటే కళ్ళకి వస్తాయని చెప్పి అనుకున్నా. ఈ ఈ టైంలోనే మనకు ఈ నేరేడుకాయలు దొరుకుతూ ఉంటాయి. మరి నేరేడుకాయలు తింటే కళ్ళకి రావడం ఏంటి అంటే అది కరెక్ట్ కాదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదనమాట. ఈ వర్షాలకి కండ్లకి సంబంధం ఉంది. కళ్ళు ఎర్రబట్టడం, కళ్ళు పుస్సులు కట్టడం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన కళ్ళని కొంచెం జాగ్రత్త తీసుకొని కంటిని రుద్దకుండా, ఎస్పెషల్లీ కొన్ని చేతులకి గోర్లు ఉంటాయి, ఆ గోర్లు తప్పకుండా తీసేసేయండి. గోరు ఎక్కడ గుచ్చుకున్నా కూడా, కంటికి గుచ్చుకున్నా ముక్కు గుచ్చుకున్నా కూడా ప్రమాదకరమే అనమాట. సరే, తర్వాత మరి ఈ వర్షాకాలంలో కళ్ళు ఎర్రబట్టడం, కళ్ళ వెంట కారటం, మరి జలుబు చేయటం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా. మరి మనకి కరోనా ఒకటి నేర్పింది. ఏం నేర్పిందంటే కరచాలనం వద్దు, నమస్కారమే ముద్దు అని చెప్పి నేర్పింది అదొకటి. తర్వాత మాస్క్ పెట్టుకోవడం నేర్పింది మనకి కరోనా. అంటే అంతకుముందు మనం మాస్క్ పెట్టుకోలేదు, అంటే డాక్టర్స్ ఎప్పుడూ మాస్కులు పెట్టుకుంటారు. అందులో మేము చెవి ముక్కు గొంతు డాక్టర్ని, మేము తప్పకుండా మాస్క్ పెట్టుకుంటాం. ఇక్కడ ఓపీలో మాస్క్ పెట్టుకుంటాం, అటు ఆపరేషన్ థియేటర్లో కూడా మాస్క్ పెట్టుకుంటాం. ఆపరేషన్ థియేటర్లో ప్రతి డాక్టర్ మాస్క్ పెట్టుకుంటాడు అనమాట. సరే, ఈ మాస్క్ వలన చాలా సమస్యలు మనకి ముక్కు ద్వారా, నోటి ద్వారా ఎటువంటి వైరస్ మనకు శరీరంలో ప్రవేశించినా, ఎటువంటి బ్యాక్టీరియా మన శరీరంలో ప్రవేశించినా కూడా ముఖద్వారం అనమాట. అందుకని మాస్క్ పెట్టుకోవడం వల్ల ఈ మాస్క్ ఫిల్టర్ చేస్తుంది. అందుకని మాస్క్ తీసి పారేసేటప్పుడు మాస్క్ ముందు వైపు మీరు తాకగాకండి, ఇక్కడి నుంచే ఈ థ్రెడ్ ఇలా తీసేసి డస్ట్బిన్లో పడేయండి. మరీ మీరు మంచి పని చేయాలనుకుంటే వాటిని తగలబెట్టేసేయండి. తగలబెట్టడం వల్ల ఆ వైరస్, బ్యాక్టీరియా ఆ మాస్క్తో అక్కడే అంతమైపోతాయి అన్నమాట. సరే, ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఈ జలుబు, దగ్గు, ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ క్రిములన్నీ నోట్లోకి, అంగిట్లోకి, తర్వాత మన ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉంటాయి. దీని నుంచి సమస్య నుంచి మనం బయటపడవచ్చు. మరి చేతులు ఏం చేయాలి అంటే కరోనా మనకు నేర్పింది. మనం చెప్పాం కదా, ఎట్టి పరిస్థితుల్లో కరచాలనం వద్దు, తర్వాత నమస్కారం ముద్దని చెప్పి అనుకున్నాం. మరి చేతులు ఒకవేళ లేదండి మా ఫ్రెండ్ చాలా కాలం తర్వాత ఫారెన్ నుంచి వచ్చారు అందుకని షేక్ హ్యాండ్ ఇచ్చానండి అంటే దయచేసి ఆ చేతులు శుభ్రంగా కడుక్కోండి. ప్రతి క్షణం ఎక్కడన్నా మీరు అటు మార్కెట్కి వెళ్ళి వచ్చినా, హోటల్కి వెళ్ళి వచ్చినా, ఏదైనా పార్టీకి వెళ్ళి వచ్చినా, 10 మందితో కలిసిన, 10 మందితో షేక్ హ్యాండ్ ఇచ్చిన, ఒక్కడితో షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఈ చేతుల ద్వారా మనం తీసుకునే గాలి ద్వారానే ఇటువంటి క్రిములన్నీ కూడా శరీరంలో ప్రవేశిస్తే కనుక చేతులు శుభ్రంగా కడుక్కొని, మీరు మంచినీళ్ళు కావాలన్నా, ఎక్కడ తాకినా, ఇంట్లో ఎటువంటి వస్తువులు తాకినా కూడా మీరు శుభ్రంగా బయటకు వెళ్ళి వచ్చారంటే చేతులు కడుక్కున్న తర్వాత ఈ పనులు చేయండి. మీకు బయట నుంచి మీరు తీసుకొచ్చేటువంటి క్రిములని మీ శరీరంలోకి ప్రవేశించకుండా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రవేశించకుండా మీరు కాపాడుకోగలుగుతారు అనమాట. ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటే మనకి ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి
జబ్బుల నుంచి మనం బయటపడగలుగుతాం. మరి పచ్చకామెర్లు మీకు దానికి సంబంధం లేదు కదా అంటే, అవును నాకు దానికి సంబంధం లేదు. పచ్చకామెర్లు కూడా వస్తాయన్నమాట. మరి ఏం చేయాలి వీటికంటే, మనకి మున్సిపాలిటీ మంచి తాగేటువంటి నీళ్ళు ఇస్తుంది. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నారు. అప్పుడు కూడా పచ్చకామెర్లు మనకు వస్తున్నాయంటే ఏం చేయాలంటే, బాగా కాచి వడపోసినటువంటి నీరు మనం తాగామంటే ఈ పచ్చకామెర్ల సమస్యను తప్పించుకోవచ్చు. సరే, మరి వర్షాకాలానికి శరీరం మీద వచ్చేటువంటి దద్దులకి సంబంధం ఉందంటే ఏమీ లేదు. చెమట పోసిందంటే 2 సార్లు స్నానం చేస్తాం. చెమట లేదనుకోండి, వర్షం పట్టడంలో చల్లగా ఉండి ఆ శరీరం అంతా అరే శరీరం చల్లబడిపోయింది ఏం స్నానం చేస్తారో బద్దకిస్తాం అనమాట. చన్నీళ్ళతో స్నానం చేస్తే వేడి నీళ్ళతో స్నానం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీరంలో శ్వేత గ్రంథులు ఉంటాయి అన్నమాట. శ్వేత గ్రంథానికి చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి స్వేదం బయటకు వస్తుంది. ఒక్కోసారి మీరు ఎప్పుడైతే ఈ శ్వేత గ్రంథులు మనకి మట్టి మశానం ఉంటుంది, మన వాతావరణం ఉంటే పొల్యూషన్ వల్ల శ్వేత గ్రంథులు రంధ్రాలు మూసిపోయినాయి అనుకోండి, ఏమవుతుంది అక్కడ చిన్న చిన్న బొబ్బల్లాగా వస్తాయి. స్నానం చేయడానికి, బొబ్బలు రావడానికి, దద్దులు రావడానికి శరీరం మీద సంబంధం ఉందంటే ఉందండి. ఇదే మీరు స్నానం చేయలేదు కదా, దానివల్ల శరీరం అంతా కూడా దద్దులు వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అందుకని దయచేసి వర్షాకాలం కూడా ఒకసారి కానీ వీలైతే 2 సార్లు కానీ స్నానం తప్పకుండా చేయండి. చేయటం వల్ల శరీరం మీద వచ్చేటువంటి ఈ దద్దుర్లు, తర్వాత అంటే వర్షాకాలం మన ఎండాకాలంలో వచ్చేటువంటి వేడి పొక్కులు అంటారు చూసారు, అటువంటి పొక్కులు రాకుండా ఉంటాయి. ఒక్కోసారి మనకి శరీర రోగనిరోధక శక్తి బాగోకపోతే ఒక్కోసారి సెగ్గడ్డలు లాంటివి కూడా రావడం జరుగుతుంది అన్నమాట. వీటన్నిటిని మనం తప్పించుకోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను తప్పించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీ సమస్య తగ్గదనుకోండి, వెంటనే మీరు డాక్టర్ని కలవండి. డాక్టర్ని కలిస్తే చిన్న చికిత్సతో మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.